నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. తను చనిపోతున్నానని తెలిసి భర్తకి ఇంకొక పెళ్లి చెయ్యాలి అని అనుకుంది సరోజ. కానీ తన భర్త చేసిన పనికి తను చనిపోయేంత పని అయిందని చెప్పేసి అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి బాధ ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాం. నాకు గత 2 సంవత్సరాల నుంచి అనారోగ్యంగా ఉంది మేడం. 2 సంవత్సరాల నుంచి మీకు ఒంట్లో బాలేదా? బాగుంటలేదు మేడం. ఎలా? కొంచెం నీరసంగా ఉందని బడికి టాబ్లెట్లు వేసుకుని. నీరసంగానే ఉందా లేదంటే వేరే సిమ్టమ్స్ లాంటివి ఏమన్నా? బాగా నీరసంగా ఉండటంతో ఈయన తీసుకెళ్లారు మేడం హాస్పిటల్కి. తీసుకెళ్తే క్యాన్సర్ అని చెప్పారు మేడం. బాగా సీరియస్ అయిపోయింది నా పరిస్థితి. అయిపోతే బాబు కోసం ఇతని కోసం ఆలోచించాను మేడం. నేను చనిపోతే వీళ్ళు ఏమైపోతారన్న భయంతో ఇంతో ఒక ప్రామిస్ చేయించుకున్నాను మేడం. నేను చనిపోతే వేరే మ్యారేజ్ చేసుకోమని అడిగాను మేడం. అప్పుడు అని అంటే అప్పుడు నేను ఈయన ఫోటోలు ఫోన్లో పెట్టాను మేడం. ఈయనకి ఇంత జాబు మ్యారేజ్ కావాలి అమ్మాయి ఉంటే చూడమని. అసలు చనిపోతావని ఎందుకు అనుకున్నావు? ఈ రోజున క్యాన్సర్ చాలా వాటికి క్యూర్ ఉంది, ట్రీట్మెంట్లతో కవర్ అవుతున్నాయి. మీకు డాక్టర్స్ ఏమైనా కన్ఫర్మ్ చేశారా కీమో వాడాలి ఇవన్నీ అని? బాగా అది గర్భసంచికి కాయలు కట్టేసి నేను ముందే చెప్పాను మేడం తనకి ఇలా పరిస్థితి దూరంగా ఉండాలి, నేను చనిపోయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ముందే ప్రామిస్ చేయించుకున్నాను. చనిపోయిన తర్వాత అమ్మా, ముందు కదా? అవును సార్. అప్పుడు నేను అనారోగ్యంతో ఉంటుండగానే తిను అదే కలిసి ఉండడం నేను చూశాను మేడం. డాక్టర్ గారు 2 సంవత్సరాల్లో చనిపోతారని చెప్పారు కదా, అప్పటి నుంచి కంటిన్యూస్గా ఎలాగా చనిపోతాను అనేసి అంటే వెబ్సైట్లు అంట saadi.com ఇట్లోట నా గురించి పెళ్లి. సరే, అప్పుడు మీ ఆవిడ గొప్పతనం ఏంటో నీకు అర్థం అవ్వాలి కదా. ఏదో ఒక అమ్మాయిని తీసుకొచ్చింది, ఆవిడ మనశ్శాంతి కోసమన్నా మీరు ఆగాలిగా. అంత ఒళ్ళు కొవ్వెక్కి ఎందుకు కమిట్ అయిపోయారు? ఫిజికల్ రిలేషన్ ఎందుకు పెట్టుకున్నావని అడుగుతున్నా. ఫిజికల్ రిలేషన్ అంటే ఆ టైం అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా జరిగిపోయింది. ఇంట్లో ఆల్రెడీ జబ్బు వచ్చిన మనిషి పాపం ఎప్పుడు చనిపోద్దా అనే బాధలో ఉంటే మీరు చేసే కార్యక్రమాలు ఏమన్నా మంచివా? పక్కన వాళ్ళని ఇంకా బాధ పెట్టడం కాదా? బుద్ధుండి ప్రవర్తిస్తున్నారు అసలు. మళ్ళీ నాకు ఇంకా బాగా సీరియస్ అయిపోయింది 3 months తర్వాత. అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అలాగా తనతో నేను డీప్గా ఉండను, నిన్నే బాగా చూసుకుంటాను అక్క, బాబుని మళ్ళీ నమ్మావా? అలాగని చెప్పి నాకు ఒప్పించి మళ్ళీ వచ్చింది మేడం. వచ్చి మళ్ళీ అదే విధంగా ఇద్దరు కలిసి ఉండేవారు మేడం. సరే, నువ్వు ఆల్రెడీ అన్ని ఫిక్స్ అయ్యావు. సరే పోనీ వాళ్ళిద్దరు ఈ లోపు మీ పిల్లోడితో ఎట్లా రేపోనో భర్తతో కూడా రేపో అనుకుని ఊరుకోవాలి. క్యాన్సర్ రిపోర్ట్లు వచ్చాయి మేడం, కొంచెం లైవ్ అవుతుంది అని చెప్పారు. నువ్వు తలుపులు తీసే వాళ్ళు దూరిపోయారు ఇద్దరు. అప్పుడు లైవ్ అవుతుందని చెప్పబడికి ఇప్పుడు నువ్వు అడ్డైపోయావా వీళ్ళిద్దరికి? అవును మేడం, నన్ను చంపాలని చూస్తున్నారు. నీకు ఎవరైనా కనిపిస్తున్నారా, చనిపోయే ముందు ఎవరన్నా కనిపిస్తారంట కదా, అలా నీకు ఎవరైనా కనిపిస్తున్నారా అని అడుగుతుంది మేడం. అంటే చనిపోయే ముందు ఎవరైనా కనిపిస్తారంట మేడం, అలాగ అడుగుతుంది. నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సరోజ గారు ఇక్కడ ఒక చిన్న సమస్యతో రావడం అనేది జరిగింది. అసలు తనకి ఎలాంటి సమస్య వచ్చింది అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సరోజ గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? కాకినాడ మేడం. కాకినాడ నుంచి. చెప్పండి, ఇక్కడి వరకు రావడానికి ఏంటి కారణం? కారణం అంటే మేడం మా ఆయన గురించి. మీ వారి గురించి? అవును మేడం. ఏంటి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. పెళ్ళి ఎంత కాలం అవుతుంది? పెళ్ళి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు ఉన్నారా? బాబు ఉన్నాడు మేడం. ఒక బాబు ఉన్నాడు. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటి? నాకు గత 2 సంవత్సరాల నుంచి అనారోగ్యంగా ఉంది మేడం. అంటే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ చేసేసుకుంటున్నాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. అలాగే ఆరోగ్యం కొంచెం ప్రాబ్లంగా ఉంది. 2 సంవత్సరాల నుంచి మీకు ఒంట్లో బాలేదా? బాగుంటలేదు అంటే ఎలా? అంటే కొంచెం నీరసంగా ఉందని బడికి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు వేసుకుని. నీరసంగానే ఉందా లేదంటే వేరే సిమ్టమ్స్ లాంటివి ఏమన్నా? కొంచెం బాగా నీరసంగా ఉండటంతో ఈయన తీసుకెళ్లారు మేడం హాస్పిటల్కి. తీసుకెళ్తే క్యాన్సర్ అని చెప్పారు మేడం.
తెలియకుండా 2 సంవత్సరాల నుంచి మెడిసిన్స్ కంటిన్యూటీగా చేశాను మేడం. చేస్తే అప్పుడు క్యాన్సర్, కడుపులో కాయలు ఉన్నాయని చెప్పారు మేడం. బాగా సీరియస్ అయిపోయింది నా పరిస్థితి. అయిపోతే బాబు కోసం, ఇతని కోసం ఆలోచించాను మేడం. నేను చనిపోతే వీళ్ళు ఏమైపోతారన్న భయంతో ఇంతో ఒక ప్రామిస్ చేయించుకున్నాను మేడం. నేను చనిపోతే వేరే మ్యారేజ్ చేసుకోమని అడిగాను మేడం. అడిగితే అప్పుడు ఈయన ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే నేను ఒప్పించాను. ఒప్పించిన తర్వాత బాబు కోసమన్నా చేసుకోమని బతిమలాడాను మేడం. అప్పుడు అని అంటే అప్పుడు నేను ఈయన ఫోటోలు ఫోన్లో పెట్టాను మేడం. ఈయనకి ఇంత జాబు, మ్యారేజ్ కావాలి, అమ్మాయి ఉంటే చూడమని, అదే మ్యారేజ్ బ్యూరో వాటిలో పెట్టాం మేడం. పెడితే నాకు అంతగా ఎవరు సెట్ కాలేదు. అయితే తెలిసిన అమ్మాయి అని చెప్తే తెలిసిన అమ్మాయి అని మాట్లాడాను మేడం. ఎవరికి తెలిసిన అమ్మాయి అమ్మా? ఆమె తెలిసిన ఎవరికి? మీ ఇద్దరికి తెలుసా? మా చుట్టాల తరపుని తెలిసింది మేడం. తెలుసారు. మీ ఆయనకి ఆల్రెడీ సంబంధాలు చూస్తున్నామని తెలిసి చుట్టాలు మీకు ఇన్ఫార్మ్ చేశారు, పలానా సంబంధం ఉంది, మన దూరపు చుట్టం అని. అవును మేడం. చేస్తే స్వీటీని పిలిపించి అది మాట్లాడాను మేడం. నా పరిస్థితి ఇది, నాకు ఇలాగా అనారోగ్యంగా ఉంది, నేను చనిపోయిన తర్వాత మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలని ముందే చెప్పాను మేడం. అసలు చనిపోతావని ఎందుకు అనుకున్నావు? ఈ రోజున క్యాన్సర్ చాలా వాటికి క్యూర్ ఉంది, ట్రీట్మెంట్లతో కవర్ అవుతున్నాయి. మీకు డాక్టర్స్ ఏమైనా కన్ఫర్మ్ చేశారా కీమో వాడాలి ఇవన్నీ అని? బాగా అది గర్భసంచికి కాయలు కట్టేసి కాదు నాన్న, మీ లైఫ్ స్పాన్ ఎంత అని చెప్పారు? చనిపోతారని చెప్పారు. బాగా 6 months 1 year ఇటు ఏదో చెప్పుంటారు. అలాగే మేడం. చెప్తే ఇంకా ఈయనకి మ్యారేజ్ చేయాలని ఫిక్స్ అయ్యాను బాబు కోసము. సరే, నువ్వు చేయకపోయినా నువ్వు నీ తర్వాత ఆయన చేసుకుంటాడుగా, నువ్వు అంత త్యాగం చేయాలని ఎందుకు అనుకున్నావు? వచ్చిన అమ్మాయి పిల్లని బాగా చూసుకుంటుందో లేదో అంటే ఈయన ఎవరో చేసుకుంటే బాగా చూస్తారో లేదో, మనకే తెలిసిన అమ్మాయిని చేస్తే బాగా చూస్తుందన్న నమ్మకంతో అడిగాను మేడం. అలాగా అడిగితే ఓకే అన్నీ చెప్పిన తర్వాత సరే అని, నా అనారోగ్యం బాగోపోతే నేను మంచం మీద ఉన్నప్పుడు తను వచ్చి చూస్తూ ఉండేది. బాబునది దగ్గర చేర్చుకొని బాగా చూసేది. చూస్తే వీళ్ళిద్దరూ ఒకరోజు ఇద్దరు అసలు అట్లా మీ ఆయన్ని చేసుకోవాల్సిన అవసరం ఆవిడకే ఉంది. అమ్మాయి ఫస్ట్ మ్యారేజా సెకండ్ మ్యారేజా? ఆ అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదని చెప్పారు మేడం. అది తను ఒక అనాథ, బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది అలాగని చెప్పారని. బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు కాబట్టి మీ ఆయన్ని బాగా చూసుకుంటది. ఈ లోపు నువ్వేంటి మీ పిల్లోడు ఏంటి అలవాటు అవుతుంది కదా అని అలాగని అనుకున్నాను మేడం. అనుకుంటే నేను ముందే చెప్పాను మేడం తనకి, ఇలా పరిస్థితి దూరంగా ఉండాలి, నేను చనిపోయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ముందే ప్రామిస్ చేయించుకున్నాను. చనిపోయిన తర్వాత అమ్మా? ముందు కదా? అవును సార్. వీళ్ళు ముందే కమిట్ అయినట్టు. సరే, ఏమైందమ్మా? అప్పుడు నేను అనారోగ్యంతో ఉంటుండగానే తిను అదే కలిసి ఉండడం నేను చూసాను మేడం. చూస్తే అప్పుడు నేను చనిపోయిన తర్వాత కదా మీ ఇద్దరు ఇది అవ్వాల్సింది, నేను బ్రతికే ఉన్నాను కదా, అలాగని వాళ్ళిద్దరిని వెళ్ళిపోమని చెప్పాను మేడం. ఆ కండిషన్ సరిగ్గా వినలేదేమోనమ్మా, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయమన్నామేమో అనుకున్నారేమో. క్లియర్ అతి మంచితనం వల్ల ఇదే సార్. నేను చనిపోయిన తర్వాత మీరు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ప్రామిస్ కూడా. ఇప్పుడు నీకు అర్థమైందా? నువ్వు చనిపోయినాక ఎట్లాగో ఆయన చేసే పని అదే. ముందే నువ్వు ఉద్ధరించడం అంటే ఇదే, నీ గొయ్యి నువ్వు దవ్వుకోవడం. ఈ మాత్రం దానికి ఎందుకు బతిమాలేదు? ఎందుకు బతిమలాడేది ఏంటి? గోంగూర సంబంధాలు అయితే కదేంటి, రోడ్డు మీద పడి ఆయనే చేసుకునేవాడు. బాబు కోసం కదమ్మా. నీ క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత మీరిద్దరు భార్య భర్తల సంబంధం అనేది నడిచిందా? అది కూడా చాలా కాలం బట్టలేదా? రైట్, అది ఓకే. అందుకని తనకి చెప్పి ఒప్పిస్తే ముందుగానే వీళ్ళిద్దరిని అలా చూడగానే తట్టుకోలేక మళ్ళీ నాకు వద్దని పంపించేసాను ఆమెని. ఎంతకాలం అయిందమ్మా ఇదంతా వ్యవహారం? 2 years. డాక్టర్ గారు 2 సంవత్సరాల్లో చనిపోతారని చెప్పారు కదా, అప్పటి నుంచి కంటిన్యూస్గా ఎలాగా చనిపోతాను అనేసి అంటే వెబ్సైట్లు అంట saadi.com ఇట్లోట నా గురించి పెళ్లి. సరే, అప్పుడు మీ ఆవిడ గొప్పతనం ఏంటో నీకు అర్థం అవ్వాలి కదా. ఏదో ఒక అమ్మాయిని తీసుకొచ్చింది, ఆవిడ మనశ్శాంతి కోసమన్నా మీరు ఆగాలిగా. అంత ఒళ్ళు కొవ్వెక్కి ఎందుకు కమిట్ అయిపోయారు? కమిట్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరిగిందంటే ఆ అమ్మాయి కూడా డైలీగా మా అబ్బాయిని చూడడం, ఇలా దగ్గర అవడం గట్టా తొందరగా నేను ఎలాగా చనిపోతాను కదా, చనిపోయేటప్పుడు ఫ్రెండ్లీగా మూవ్ అవుదాం అనేసి ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయితో తల్లిగా ఎలా చనిపోద్దని తల్లిగా ఉండాలి కదా అనేసి. అదే ఇదంతా మంచితనం అనుకోవచ్చు. ఫిజికల్ రిలేషన్ ఎందుకు పెట్టుకున్నావని అడుగుతున్నా.
ఫిజికల్ రిలేషన్ అంటే ఆ టైం అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా జరిగిపోయింది. నువ్వు అప్పటికే ఎడార్లో ఎదుగుతున్నావు, దొరికింది. సర్లే కానీ కాదు, ఇప్పుడు ఫ్రెండ్లీ అంటే కనుక నీతో ఫ్రెండ్షిప్ ఏంటి చండాలంగా? బాబుని చూసుకోవడానికి ఫ్రెండ్లీ, బాబుతోటి మూవ్ ఆన్ అవ్వడానికి అవును కరెక్ట్. నువ్వు నీ ఫ్రెండ్షిప్ ఏంటి? తనే ఇలా మ్యారేజ్ చూస్తున్న అమ్మాయి నచ్చిందా లేదా ఆవిడ చూడడం మంచిదే, పెళ్లి ఆవిడ చనిపోయిన తర్వాత అని నిన్ను ఒప్పించింది కదా. నువ్వేమన్నావు, నేను పత శ్రీరామచంద్రుడిని నేను ఎవరిని చేసుకొని అన్నావు. ఆవిడేదో బతిమలాడింది, ఒక అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చింది. ఆ ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చింది అంటే ఈ లోపు పిల్లోడితో రేపో వస్తుందని, నీతో రేపో వస్తుందని కాదు. పిల్లోడి కంటే ఫాస్ట్గా నువ్వు మూవ్ అయిపోయావేంటి? మూవ్ అంటే తనకు కూడా హస్బెండ్ అని చనిపోయారంట. చనిపోవడం వల్ల ఏమా అమ్మాయికి ఆల్రెడీ హస్బెండ్ చనిపోయిన వ్యక్తి? ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది, చనిపోయిందని మాకు తెలియదు మేడం. నాకు తెలియదు, అందుకే ఇందాక అడిగా మీ ఆయన్ని చేసుకోవాల్సిన అవసరం ఏముంది? తల్లిదండ్రులు లేరన్నారు, మామూలుగా అనాథ అన్నారు, చిన్నన్నోళ్ళ దగ్గర పెరుగుతుంది అన్నది. జాలి పడ్డావు, ప్లస్ మీ భర్తకి సరైన ఈడు జోడు అనుకున్నావు. బాబుని కట్ట బాగా చూసుకుంటది, ఎవరు లేరు కదా అనుకున్నాను మేడం. కానీ ఇలా చేస్తుందని నేను అనుకో. సరే, అది చూసిన తర్వాత ఏమైందమ్మా? వెళ్ళిన తర్వాత పంపించేసాను సార్. పంపించేసిన తర్వాత మళ్ళీ నాకు ఇంకా బాగా సీరియస్ అయిపోయింది. 3 months తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అలాగా తనతో నేను డీప్గా ఉండను, నిన్నే బాగా చూసుకుంటాను అక్క, బాబుని చూసుకుంటా మళ్ళీ నమ్మావా? అలాగని చెప్పి నాకు నీ ఒప్పించి మళ్ళీ వచ్చింది మేడం. వచ్చి మళ్ళీ అదే విధంగా ఇద్దరు కలిసి ఉండేవారు మేడం. సరే, నువ్వు ఆల్రెడీ అన్ని ఫిక్స్ అయ్యావు. సరే పోనీ, వాళ్ళిద్దరు ఈ లోపు మీ పిల్లోడితో ఎట్లా రేపోనో భర్తతో కూడా రేపో అనుకుని ఊరుకోవాలి. క్యాన్సర్ రిపోర్ట్లు వచ్చాయి మేడం, కొంచెం నయం అవుతుంది అని చెప్పారు. అదేగా చెప్పేది, నువ్వెందుకు కంగారు పడ్డావే తల్లి అని. అప్పుడు లైవ్ అవుతుందని చెప్పబడికి ఆమె ఇప్పుడు నువ్వు అడ్డైపోయావా వీళ్ళిద్దరికి? అవును మేడం, నన్ను చంపాలని చూస్తున్నారు. ఇద్దరు కలిపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇతను అడుగుతున్నారంట మేడం, ఎప్పుడు చనిపోతుంది అని అడుగుతున్నాడంట. అప్పుడు నీ ట్రీట్మెంట్ అవుతున్నంతసేపు ఏమో నీకు ఎవరైనా కనిపిస్తున్నారా, చనిపోయే ముందు ఎవరన్నా కనిపిస్తారంట కదా, అలా నీకు ఎవరైనా కనిపిస్తున్నారా అని అడుగుతుంది మేడం. తనేమో అంటే చనిపోయే ముందు ఎవరైనా కనిపిస్తారంట మేడం, అలాగ అడుగుతుంది. నీ ట్రీట్మెంట్ ఎంతకాలం నడిచిందమ్మా? నా ట్రీట్మెంట్ 6 months. 6 months లో ఎక్కడ డాక్టర్ని అడగలేదా? సార్ నేను చనిపోతున్నాను అని అన్నారు కదా, నేను ఇంకో విను ఒక్క నిమిషం, ఇంకో కమిట్మెంట్కి నేను వచ్చాను, నా భర్తకు పెళ్లి చేయాలనుకుంటున్నాను అంటే అప్పుడైనా చెప్పుండేవాడేమో డాక్టర్, అమ్మ అలా కమిట్మెంట్ పెట్టుకోవద్దు, రకరకాల ట్రీట్మెంట్. ఆయన చెప్పలేము అన్నారు సార్. చెప్పలేము, నీకు చాలా అయితే క్లారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. బాగా ఎక్కువైపోయింది క్యాన్సర్, చెప్పలేము, నువ్వు బ్రతుకుంటావని గ్యారంటీ ఇవ్వలేము అన్నారు మేడం. అందుకని నేను ఆ నిర్ణయం డాక్టర్లు అంతా డిక్లేర్ చేయరమ్మా ఇప్పుడు కూడా. నువ్వు తలుపులు తీసా, వాళ్ళు దూరిపోయారు ఇద్దరుని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తను చచ్చిపోద్దనేసి, తను చనిపోతానేసి తను ఫ్రెండ్షిప్ చేసుకుని పిల్లడికి దగ్గర అవ్వమని ఆలోచించాను. బ్రేకింగ్. ఆ అమ్మాయి ఇప్పుడు మా వైఫ్ వచ్చి మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ క్యాన్సర్ అనేది రికవర్ అవుతుంది, బతకడానికి చాయిస్ ఉందని చెప్పారు డాక్టర్ గారు. అంటే ఆ 6 months తర్వాత. కాదు తమ్ముడు, మీరు ఆ అమ్మాయి చనిపోవాలని కోరుకుంటున్నారంట మనస్ఫూర్తిగా? నేను చనిపోవాలని కోరుకోలేదు. డాక్టరే చెప్పారు, మీ ఆయన ఎప్పుడు చనిపోతుంది అని అడుగుతున్నారని చెప్పారు మేడం. మేబీ తను నేను ఆ ఫ్రెండ్షిప్ లో ఉన్న అమ్మాయి ఏమో చనిపోవాలని కోరుకుని నేను చనిపోవాలని. మీ ఆయన అన్నాడంట డాక్టరు. మీ ఆయన డాక్టర్ని అడిగావా లేదా మా ఆవిడ ఎప్పుడు చచ్చిపోద్దండి అని? నేను డాక్టర్ నాకు క్యాన్సర్ రికవర్ అవుతుందని తెలిసిన తర్వాత ఆమెతో మాట్లాడాను. నీకు వేరే పెళ్లి చేస్తాను, వదిలేమని అడిగితే నేను ఎలా వదులుతాను, నేను వదలను అని అంటుంది మేడం. నేను తను చంపాలనుకున్న వాడిని అయితే నాకు పెళ్ళొద్దు, పిల్లని చూసుకుంటాను, పెళ్లి చేసుకుని అంటే అన్నావా. అందుకే ఆవిడ దృష్టిలో నువ్వు పెద్ద శ్రీరామచంద్రుడు అయ్యావు. అబ్బాబ్బా మా ఆయన ఏంటి అసలు ఎవరిని కన్నెత్తి చూడట్లేదని అని చెప్పి ఆవిడ అటు తిరిగి పడుకుంది. నువ్వేమో వచ్చి ఇక్కడ మొదలు పెట్టావు కార్యక్రమం. నిజంగా నువ్వు అంత ఖచ్చితమైన మనిషి అయితే పెళ్ళే వద్దు, నువ్వే నాకు అంతా అనుకునేవాడివి. ఆ అమ్మాయిని సెట్ చేసిన 10 రోజుల లోపల ఆ అమ్మాయితో కమిట్ అయిపోవటం ఏంటి? కాసేపు కొంతకాలం శ్రీరామచంద్రుడిలా ఉండొచ్చుగా. కొంతకాలం వెయిట్ చేశాను. ఎంతకాలం వెయిట్ చేశావు? టైం కొంతవరకు వెయిట్ చేస్తాను. 1-2 months వెయిట్ చేశారు సార్, ఈ లోపు కమిట్ అయిపోయారు. వెయిట్ చేయలేదు సార్, ఎలాగో చనిపోతాను, ఎలాగో చనిపోతే తను అనేసి ఈలోగా మీరు వేడి ఆపుకోలేరు. వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళే డాక్టర్లు, వీళ్ళే. ఇంట్లో ఆల్రెడీ జబ్బు వచ్చిన మనిషి పాపం ఎప్పుడు చనిపోద్దా అనే బాధలో ఉంటే మీరు చేసే కార్యక్రమాలు ఏమన్నా మంచివా? పక్కన వాళ్ళని ఇంకా బాధ పెట్టడం కాదా? బుద్ధుండి ప్రవర్తిస్తున్నారు. అసలు కొంచెం అన్న మానవత్వం లేదా? భార్య కదా, భార్య. కానీ ఇంకేం మాట్లాడతావయ్యా? ఇంకేం మాట్లాడతావు? ఇంకేం సర్ది చెప్తున్నావు నువ్వు చేసిన పనికి? ఇంకా ఏం చేద్దామంటే ఇప్పుడు డెసిషన్ అనేది వాళ్ళిద్దరే. ఏమి
నువ్వేం చేస్తావు మధ్యలో? థర్డ్ ఎంపైరా? థర్డ్ ఎంపైర్ కాదు, ఎవరో ఒకరు డిసైడ్ చేసుకుంటే అటువైపు నుంచి ఉంటా అంటాడు. డిసైడ్ అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే తనే అంత నేను చనిపోయిన తర్వాత చేసుకోమన్నాను, కానీ నేను బతికుండగా వీళ్ళిద్దరిని కమటమ్మని చెప్పలేదు మేడం. నేను కాదమ్మా, నువ్వేమన్నా సతీ సావిత్రి అనుకున్నావే ఏంటి? మీ ఆయన బొట్టలో పెట్టుకుని తీసుకెళ్ళాడు అందరి దగ్గర పంచి అయ్యయ్యో అని తీసుకురావడానికి చేసుకున్నాను మేడం. ప్రామిస్. సరే, తర్వాత కమిట్ అయినా సరే ఇంటికి తీసుకొచ్చేందుకు పెట్టావమ్మా నువ్వు? ఇంటికన్నా తీసుకురాకుండా ఉంచాల్సింది కదా. బాబుకి దగ్గర అవుతుంది అనుకున్నాను, కానీ ఈయనకి దగ్గర అవుతుందని నేను అనుకోలేదు మేడం. కాదు నాన్న, నువ్వు బతుకుతున్నావని సంతోషపడాలా, లేకపోతే ఈ రకంగా జీవితం నాశనం చేసుకున్నామని బాధపడాలా? అర్థం కావట్లే అసలు. కాదమ్మా, ఇప్పుడు ఇప్పుడు ఓకే, నువ్వు సేఫేనా? హెల్త్ వైజ్ యువర్ సేఫ్? అవును సార్. ఇప్పుడు అనిపిస్తుందా ఎందుకు బతుకున్నానని ఇదంతా చూడటానికి? ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావేంటి? ఆ అవతారం ఎత్తిన రోజు ఆ అమ్మాయిని తీసుకొచ్చిన రోజు నువ్వు ఏడవలసింది. నేను చేస్తున్నది కరెక్టా రాంగా అని. నేను ఇలా చేస్తారని అనుకోలేదు సార్. ఎవరినైనా పెద్దల్ని కన్సల్ట్ చేసేవా తల్లి? ఎవరినన్నా పెద్దవాళ్ళని ఎవరినైనా ఇలా చేస్తున్నాను ఎవరిని కన్సల్ట్ చేయలేదు? ఎవరిని కూడా మీ తల్లిదండ్రులు కానీ అతని తల్లిదండ్రులు ఎవరిని కన్సల్ట్ చేయలేదు? ఎవరిని చేయలేదు. అంటే 8 years బాగున్నట్టున్నారు వీళ్ళు అన్నీ. ఎంత టైం పట్టింది అతను ఒప్పించడానికి? మీరు ఎంతకాలం బతిమాలేవు? నాకు బాగాలేని కానించి బతిమాలి. 5-6 నెలలు బట్టి బతిమాలేవు. చాలా కష్టం మీద ఒప్పుకున్నాడు, కట్ చేస్తే 5 రోజులకు కమిట్ అయ్యాడు, అంతేగా? అవును. అప్పటికి చనిపోయిన తర్వాత ఎలాగా ప్రాసెస్, చనిపోయిన తర్వాత ఎలాగా తోడు ఇచ్చేసుకుని కానీ అప్పుడు దాకా ప్రాసెస్ తగలయ్యా. అదేం ప్రాసెస్ రా బాబు? ప్రాసెస్ అంటే అదేనా? భార్యను బతికించడానికి ట్రై చేయాలి, భార్య గురించి కష్టపడాలి, అది వదిలేసి ప్రాసెస్ అంటే ఇక్కడ ప్రాసెస్ నడిపించి అక్కడ ఆ ప్రాసెస్ ఎప్పుడు ఆపుతారు డాక్టర్ గారిని వెళ్ళి అడిగేవాడు నువ్వు? అడిగారండి మేడం. ఎప్పుడు మా ఆవిడ ఎప్పుడు చనిపోతుంది, ఇంకా ఎన్ని రోజులు బతుకుతుంది అని అడుగుతున్నారండి మేడం. అసలు ఈ కేసులో నిన్ను చెంపలు పగలగొట్టాల్సిందే, ఆన్లైన్లే కాదు. తప్పు చేయించడానికి అన్ని అరేంజ్ చేసి తప్పు చేశారండి అంటే ఎట్లాగా? సరే, ఇప్పుడు నీకు ఎవరు కావాలి వాళ్ళిద్దరిలో? మొదటి భార్య కావాలి. మరి ఆవిడ ఏం చేద్దాం? మొదటి భార్య రెండో భార్య ఏంద్రా బాబు? అంటే పెళ్లి చేసుకున్నావా? పెళ్లి చేసుకున్నా. ఆ అమ్మని పెళ్లి కూడా చేసుకున్నావా? ఏమ్మా నీకు తెలుసా? తెలియదు మేడం. తెలియకుండా సీక్రెట్ గా చేసుకొని 3వ నెల ప్రెగ్నెంట్. 3వ నెల ప్రెగ్నెంట్ అంట. కదమ్మా, ఈ న్యూస్ అంతా ఇప్పుడు తెలిసిందా నీకు? ఇంతకు ముందేనా? ఇప్పుడే తెలిసింది సార్. తెలిసినాక మన కాంటాక్ట్ అయ్యింది. ఎంతకాలం అయింది తమ్ముడు పెళ్లి చేసుకుని? 4 months. తను నా దగ్గరకు వచ్చి ఇట్లా ప్రామిస్ చేసుకున్నప్పుడు తను ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం కదా, తను కమిట్ అయిపోదాం అన్నాడా? అంటే కమిట్ అంటే అట్లా కాదు, ఎలాగో లైఫ్ పార్ట్నర్ కదా అవుతాడు కదా, సో అర్థం చేసుకొని ఇంకా ఎలాగో ఫిజికల్ గా అట్లా అయింది. మీ పేరేంటమ్మా? స్వీటీ. సరే, పెళ్లి ఎందుకు చేసుకున్నారమ్మా? తను ఎలాగా చనిపోద్ది అనేసి. ఏంటయ్యా బాబు? కాదు, ఎలాగ చనిపోతావు ఏంటి? ఎలాగ చనిపోద్దనా, లేదంటే ఎలాగోలా చనిపోవాలని కోరుకుంటున్నారా? కంట్లో నీళ్ళు ఆగట్లేదు వచ్చినప్పటి నుంచి అమ్మాయికి. ఇప్పుడు మొత్తమే చూస్తే ఏంటో కనుక భగవంతుని ఎన్నో పూజలు చేసినట్టు అనిపిస్తుంది మీరిద్దరు ఆవిడ చనిపోవాలని. అలా మీ తపస్సులు ఫలించలేక ఇది కథ జీవితం మంచితనం ఆ పిల్లని బతికిస్తుంది ఇక్కడ. నువ్వేం పూజలు చేసావమ్మా ఆవిడ చనిపోవటానికి? సిగ్గుందా నీకు అసలు? ఒక అమ్మాయి, ఒక మహిళ, ఒక స్త్రీ, ఒక భార్య ఇంత అద్భుతంగా ఆలోచించి ఇంకా భార్యాభర్తల బంధాలు పాడైపోతున్నాయని మేము బాధపడుతున్నాం. ఇక్కడ ఇంత చక్కగా ఉన్నారు వాళ్ళిద్దరు, 8 years బాగున్నారు. అంత మంచి హస్బెండ్ ఒకవేళ ఇవిడ చనిపోతే ఎక్కడ పెళ్లి చేసుకోకుండా పిల్లోడి కోసం ఆగుతాడని ఆవిడ ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతని లైఫ్ సెట్ చేయాలని అనుకుంది. మగాడి సహజ లక్షణం, ఎక్కడన్నా ఫ్రీగా దొరికితే వదిలిచేవరగా అందరూ ఉత్తమంగా ఉండాలని లేదు కదా. నీకు వచ్చినప్పుడు నీకు ఒక వాల్యూ ఉండాలి కదా. ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు సిగ్గు లేకుండా కమిట్ అయిపోవడం ఏంటి? ఆయన నువ్వు ఆపాలి. కాదమ్మా, ఏ ఉద్దేశంతో వెళ్ళావు? ఓన్లీ ఆవిడ కమిట్మెంటేనా? ప్రామిస్ చేయించుకుంది నాకు ఇదా, నేను ప్రామిస్ చేయించుకుంది. నీకు అతనిలో ఏం కనిపించింది? నీకు కావాలంటే ఫ్రెష్గా ఉండేవాడు, ఈ క్యాన్సర్ బాధలు లేనటువంటి వాడు ఎవడోడు దొరుకుండేవాడుగా. నీకెందుకు? వై ఆర్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ హిమ్? అతను ఎందుకు కావాలి? అంటే ఒక కొడుకుండి ఆల్రెడీ పెళ్ళి అయినటువంటి మొగుడినే చేసుకుంటాను నేను నిర్ణయించుకున్నావా? ఈమెకు ఆల్రెడీ పెళ్ళయిందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఎందుకు? సంబంధం ఒకటి వచ్చింది, చేసుకుని ఉన్నంతలో కంఫర్ట్ సంబంధం అని చేసుకున్నట్టు ఒప్పుకుంది. అంటే తను అర్థం చేసుకునే విధానాన్ని బట్టి. ఏం అర్థం చేసుకున్నాడమ్మా? ఏం అర్థం చేసుకున్నాడు? అంతగానో ఏం సపోర్ట్ చేస్తాడు? వాళ్ళ ఇంట్లో ఎందుకు వెళ్ళావమ్మా? ఆవిడ చనిపోయినాక పెళ్లి చేసుకోమంది, నీతో ఒక అగ్రిమెంట్ చేసుకుంది ఆవిడ ఓవరాల్ గా. ఆవిడ చనిపోయేదాకా నువ్వు వెయిట్ చేయాలి కదా, ఇంట్లోకి ఎందుకు వెళ్ళావు? బాబుని చూస్తాను. నువ్వు ఆగు, ఆవిడేం చెప్తుందో విందాం. బాబుని చూసుకోవడానికి. మరి బాబుని చూసుకుంటే సరిపోయేది కదా. ఆవిడ ఫస్ట్ ఏం అడుగుతుంది? మంచి తల్లిని అడుగుతుంది. చిన్న బాబుని వదిలేసి పెద్ద బాబుని చూసుకుంది. కాదమ్మా, అతని ప్రపోజలా కమిట్ అయిపోదాం, ఎలాగ మ్యారేజ్ వరకు వెయిటింగ్ ఎందుకు ఆగలేకపోతున్నాను అనేది నీదా?
ఎవరిది ప్రపోజల్? నువ్వేమన్నా ఆడపిల్లగా కొద్దిగా రెజిస్ట్ చేసావా? నేనేం చేయలేదు, తను ఇంకా ఎలాగో చేసుకుంటున్నాం కదా అని మీరు ఇద్దరం మాట అనుకుని చేసుకున్నాం మ్యారేజ్. ఎలాగా ఎక్కడ చేసుకున్నారు పెళ్లి? గుడిలో. పెళ్లి ఎందుకు చేసుకున్నారు మరి? ఈవిడ బతికేస్తుందని తెలిసినాక అమ్మో పెళ్లి చేసుకోకపోతే బాగుంది అనుకున్నారా? అలాగని కాదు, నీ పిల్లడికి కొద్దిగా దగ్గర అయ్యాం. అది కాక తను ఊరుకోవయ్యా, ఏదో కారణాలు ఎత్తుకొని చెప్తున్నా. ఈ పిల్లడు స్టోరీ వాడతారు మీరు, నాకు తెలియక అడుగు. మనసు నుంచి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది, సీక్రెట్ గా పెళ్లి కూడా చేసేసుకున్నారు. ఈ లోపు ఈ పిల్ల బతికిందని తెలుస్తుంది, ఏం చేద్దాం? ఏం చేద్దామంటే మరి తను చనిపోద్ది అనేసి మా డాక్టర్ కష్టం అని చెప్పి. ఇంకోసారి అనకయ్యా బాబు, ఆవిడ చనిపోతుంది ఆ మాట అనకు, చిరాగ్గా ఉంది వినటానికి. తప్పయ్యా బాబు. చనిపోతుందని బాధగా ఉందా, చనిపోవాలని కోరుకుంటున్నావా? మాకు అర్థం కావట్లేదు. చనిపోద్దని బాధగానే ఉంది. ఏం బాధ? అక్కడ పెళ్లి చేసుకుంటా, అక్కడ పెళ్లి చేసుకోవటం బాధ? ఏమైనా బాధపడే మగాడి లక్షణాలు కనిపిస్తున్నాయా? నువ్వు గొప్ప మహానుభావుడు అని చెప్పి ఆ మహాతల్లి ఊహించుకుని పెళ్ళయిన ఆవిడ చనిపోయిన తర్వాత నువ్వు ఇలా గడ్డాలు పెంచేసుకుని దేవదాసులాగా అయిపోతావన్న భయంతో ముందస్తునే మీకు పెళ్లి కమిట్మెంట్ రాసి ఇచ్చేది పెద్ద మెంటలా ఆమెకి. మీరేమొచ్చి ఎలాగా పెళ్లి కుదిరిపోయింది కదా, ఇంకా ఈ కార్యక్రమం వరకు అని చెప్పి గర్భవతి చేసి పడేసావు. నువ్వేమో వచ్చి చనిపోద్దేమో అని ఏదో సెంటిమెంట్లు. అసలు ఏ టైం అనేది మనం చెప్పలేం కదా. డాక్టర్ అనేది కొద్దిగా 1% అయినా సరే మాకు హోప్ ఉందని చెప్తే నువ్వు అట్లా కమిట్ ఇవంతా జరిగేది కాదు. ప్రాసెస్ మెడిసిన్ అంతే. ఇదంతా దేవుడు తప్పు, డాక్టర్ తప్పు. నీది ఎలా ఉందంటే తెలుసా, నువ్వు ఆ హాస్పిటల్ మీద కేసు వేసేటట్టున్నావు. ఏంటి మీరు చచ్చిపోద్దా అనుకున్నారు, ఇప్పుడు చచ్చిపోలేదు, నేను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు మీరు ఎలాగా అని చెప్పి నువ్వు వాళ్ళ మీద కేసు వేసేటట్టున్నావు. లేదు సార్, అంటే డాక్టర్ మీద ఎలా కేసు వేస్తాం? నువ్వు వేస్తావు కూడా, ఇప్పుడు అట్లాగే ఉంది నీ పని. అంటే డాక్టర్ ఏం చెప్పి 1% అయినా ఓపు ఉందంటే మెడిసిన్ రికవర్ అవుతుంది అంటే మేము మాక్సిమం అలా చేసిండే వాళ్ళు కాదు. నేను వెయిట్ చేసి ఎలాగైనా భార్యని బాగా చూసుకునేవాడు. డాక్టర్కి నీ లోపల ఇంత కళాపోషకుడు ఉన్నాడని అతనికి ఏం తెలుసు? చచ్చిపోద్ది భార్య అనగానే నువ్వు పరిగెట్టుకుని వెళ్ళి ఒక అమ్మాయితో పడుకుంటావని డాక్టర్కి ఏం తెలుసు? నేను అమ్మాయితో పడుకోలేని కాదు సార్, పడుకోకుండానే గర్భవతి అయిందా? 1 year దాకా నన్ను ఒప్పించి వేరే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటూ ఉన్నకాడికి పిల్లడు. ఆవిడ వరకు ఆవిడ ప్రూవ్ చేసుకుంది భర్తకు ఒక అమ్మాయిని చూడాలని. కారణానా తనే ఇచ్చేయకన్నా కాదు, ఆవిడ వరకు ఆవిడ ప్రూవ్ చేసుకుంది. నువ్వు కూడా వెయిట్ చేయాలి కదా. నా భార్యకి ఏదో తన కోరిక ప్రకారం ఒక అమ్మాయిని తీసుకొచ్చింది, తన కార్యక్రమాలన్నీ నా చేతి మీద గౌరవంగా అయినాక చూసుకుందామని అనుకోవచ్చు కదా. నీకు ఆల్రెడీ రెడీగా ఒక అమ్మాయి ఉంది, వెయిట్ చేయొచ్చు కదా. ఎందుకు వెయిట్ చేయలేదు? నాకు బాగా పోయినా సరే నా దగ్గర రాకుండా అక్కడ తనతోనే ఉంటున్నాడు. కాదమ్మా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? తను వచ్చి నా దగ్గర ప్రామిస్ తీసుకుంది, ఇలా నేను చనిపోతాను. అమ్మ ఒట్లు తీసి గట్ల మీద పెట్టండి అమ్మా. ఇప్పుడు అవన్నీ కాదు, ఇప్పుడున్న పరిస్థితిలో ఆ అమ్మాయి బతుకుంది, ఆ అమ్మాయి ఎల్లకాలం బతుకుతుంది, 100 ఏళ్ళు ఆయుష్ ఆ అమ్మాయికి, చక్కగా బిడ్డ ఉన్నాడు, హ్యాపీగా ఉంటారు వాళ్ళు ముగ్గురు. ఏంటి నీ గోల? నేను వచ్చేసి ఇప్పుడు మేమిద్దరం ఫిజికల్ గా కలిసాము అండ్ నాకు ప్రెగ్నెంట్ ఇప్పుడు. సో ఇప్పుడు నేను తన్నే నువ్వు వెళ్ళాలి. ఇంకెవరన్నా ఎక్కడన్నా భార్యలు క్యాన్సర్తో చనిపోయేటటువంటి కొంపలు ఎక్కడన్నా ఉంటే ఆ కొంపలకి వెళ్ళి అక్కడ ఏమన్నా మొగుళ్ళు ఉంటే వాళ్ళు పట్టుకోవాలి, ఆడు పోషిస్తాడు నిన్ను. బుద్ధి జ్ఞానం లేకుండా. నాకైతే తనే కావాలంటే ఎలా కుదురుతుందమ్మా? నువ్వు చేసింది కరెక్టా? ఆయన వద్దా అంటున్నాడు కదా, ఆ అమ్మాయి నాకు అవసరం లేదండి, నా భార్య నాకు. నేనైతే ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నా. ఎందుకున్నావు? తను ఆల్రెడీ చెప్పింది కదా ఇలా పెళ్లి చేసుకోవాలి. ఆవిడ చనిపోయిన తర్వాత కదా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ప్రామిస్ తీసుకుంది. మరి ముందే నువ్వెందుకు కమిట్ అయ్యావు? తప్పు నీదే కదా. ఇప్పుడు ఆయనే కావాలని కూర్చుంటేలాగా మరి ఆవిడేమైపోవాలి? ఏమో అలాగైతే మేమిద్దరము అనుకొని ఇద్దరం కలిసి. ఇప్పుడు ఆయన నువ్వు వద్దంటున్నాడు, ఏం చేస్తావు? తనే కావాలంటాను. తనే కావాలా? ఏం బాబు తనే కావాలంట, నీ స్టేట్మెంట్ ఏంటి? తనే కావాలంటే వైఫ్కి తనే మొత్తం ఇంతకి వైఫ్ చేస్తాం, మెడిసిన్ చేస్తాం అని చెప్పారు కదా. తన నిర్ణయం ఇంకా చెప్పమని, తను కావాలంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు? మంచి మాట చెప్పాలమ్మా సరోజ. నేను చనిపోయిన తర్వాత మ్యారేజ్ చేస్తానన్నాను కానీ నేను బ్రతికుండగలని. మరి ఏం చేస్తావు? అర్జెంట్గా చచ్చిపోతావా? ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు బతుకున్నప్పుడు సొల్యూషన్ చెప్పండి. నాకు బాగలేదు అని బాబుని చూడడానికి వచ్చి చూస్తా. అమ్మా, నీ స్వార్థం కోసం నువ్వు ఆలోచించేటప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయని చూడాలి. ఫేస్ చేయాలంతే. బెల్లం దగ్గర చేమ దగ్గర పక్కన పెట్టి అవి తినకూడదండి నేను చెప్పినప్పుడే తినాలంటే కుదరవు కదా. జరిగిపోయింది అక్కడ సీను. నిన్ను నమ్మకం ఒక పిల్ల వచ్చింది, ఆ పిల్ల చేసింది తప్ప ఆ పిల్ల. నువ్వు 50% చేస్తే ఆవిడ 50% చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేద్దాం చెప్పు? నువ్వు ఇంట్లోకి తేకపోతే ఆ పిల్ల ఎవరినో చేసుకుని అది. అమ్మాయికి వేరే పెళ్లి చేస్తాను. వేరే పెళ్లి చేస్తావు? ఆవిడ చేసుకోవాలిగా. బిడ్డ కడుపులోనా అబార్షన్ చేయించి వేరే అంతా నువ్వే సర్టిఫై చేసేస్తావా? ఈవిడే తీసుకొస్తుంది, ఈవిడే పెళ్లి చేస్తుంది. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను చెప్తాను కదా, నీకు తెలియక. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. అబార్షన్ ఎలా చేయించేస్తావు? నిర్ణయం చెప్పు.
ఇప్పుడు వద్దు సంవత్సరం దాకా నేను పెళ్లి చేసుకుని ఇలా ఉంటానంటే నువ్వే లేదు నీకు సంబంధం చూస్తాను, నేను చనిపోతాను, నేను సంబంధం చూస్తానని నన్ను ప్రెజర్ చేసావు. చనిపోతే ఒక నీతి, చనిపోతే ఒక నీతి అనేది కాదు కదమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి అన్యాయం అయింది, ఈరోజు నిన్ను నమ్ముకుని వచ్చింది. ఓకే, నువ్వు బ్రతుకుతావు అని చెప్పి నువ్వు కూడా కళ్ళలో అనుకోలేదు, వాళ్ళు కూడా కళ్ళలేదు అనుకోలేదు. నిర్ణయాధికారం నీ చేతుల్లోనే ఉంది. ఏం చెప్తావో చెప్తే దాన్ని బట్టి నేను ఏమైనా చెప్తాను. అమ్మాయికి అయితే వేరే మ్యారేజ్ చేస్తాను. అదే సార్, విన్నారు కదా సార్ వాళ్ళ ముగ్గురు మాట, మీరేమంటారు? ఇప్పుడు ఒకటి మేడం, సరోజ ఒకే మాట అంది. సరే ఓకే, భర్త తర్వాత బహుశా భర్త గురించి కంటే బిడ్డ గురించి ఎక్కువ ఆలోచించేమో అని నాకు అనిపించిందమ్మా. కరెక్టే, కానీ బిడ్డకి వచ్చేటటువంటి తల్లి దగ్గర నుంచి వచ్చే న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది నీకు తెలీదు. వచ్చేటటువంటి ఆమె ఎలా ఉంటుంది, ఆవిడ బిడ్డ వరకు బాగా చూసుకుంటుందా చూసుకోదా, వచ్చే రాచి రంపాలు పెట్టి ఒక సౌత తల్లిలాగా వాడిని ఇబ్బంది పెడితే ఈ లెక్క నువ్వు చూసుకోలే. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఖచ్చితంగా ఏ డాక్టర్ నువ్వు పలానా టైంలో చచ్చిపోతావని చెప్పి నీకేమి అగ్రిమెంట్ రాసి ఇవ్వలేదు. ఆ పరిస్థితి అలా ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే సాంకేతికపరంగా చాలా అభివృద్ధి చెంది ఈ రోజున్న మెడిసిన్ రేపున్న మెడిసిన్ ఎల్లుండే ఇలా మారుతూనే ఉంది. అది కూడా నువ్వు ఆలోచించలేదు. 3వ అంశం, జాలిపడి భర్తను బతిమాలుకుని ముందస్తుే కమిట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదుగా. నిజంగా ఆ బిడ్డకి ఒక తల్లి కావాలి అని అనుకుంటే కనుక ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేసి తర్వాత ఆ బిడ్డకి తల్లి తీసుకొచ్చేటటువంటి బాధ్యతను తీసుకుంటుంది. ఇది 3. 4వ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కనుక 8 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి నీ భర్తతో నీ క్యాన్సర్ డయాగ్నోజ్ అయ్యి 1.5 ఇయర్ అయ్యేటప్పటికి చూడండి, చెప్తున్నాను, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎక్కడా కూడా నీ మీద ఒక జాలి, దయ, కనికరం ఏమీ లేదు. వాస్తవానికి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిందే ఎప్పుడు చచ్చిపోతుంది అనే సర్టిఫికేట్ గురించి ఎతుకుతున్నట్టుగానే అనిపించింది మొత్తం అంతా కూడా. అటువంటి వ్యక్తికి ఈరోజు నువ్వు నా తర్వాత చచ్చిపోతావు అంటే కనుక నువ్వు ఏమాత్రం అర్థం చేసుకున్నావు అతన్ని? ఎందుకంటే కనుక సరే నీకు పిచ్చెక్కో అమాయకత్వంతోనో తెలియనితనంతోనో లేదంటే ముఖ్యంగా పెద్దల యొక్క ఆలోచన తీసుకోకపోవటం వల్లనో ఎవరన్నా సమర్థిస్తారా? ఒక ఎల్కేజీ పిల్లోడిని, మీ ఊర్లో ఎల్కేజీ చదివే పిల్లోడిని తీసుకొచ్చి కూర్చోపెట్టి అడిగినా కూడా ఏంటి పిచ్చితనం అని అడిగేటటువంటి పిచ్చి నిర్ణయం ఇది. సరే చేసావు, పెళ్ళి చేసిన తర్వాత పెళ్లి నేను చేయలేదు. ఓకే, పెళ్లి చేయలేదు, ఆ అమ్మాయిని తీసుకొచ్చి అలవాటు పరిచావు, ఏదో ప్రొబేషన్ పీరియడ్ అంటారు కదా, ప్రాక్టీస్, ఆ విధంగా చేయించావు. కానీ అక్కడతో ఆగుతారని చెప్పి నువ్వు ఎలా ఊహించుకున్నావో నాకు అర్థం కాదు. ఎందుకంటే కనుక నువ్వేమన్నావు, నువ్వు గ్రీన్ ఫ్లాగ్ ఊపావు. ఏం గ్రీన్ ఫ్లాగ్? పచ్చ జెండా ఊపావు. దేని గురించి? బిడ్డకు ఒక తల్లిలాగా ఉండేటటువంటి ఆమె భార్యలాగా ఉండదు అని ఎలా అనుకున్నావు? పెళ్లికి ముందు, నువ్వు చనిపోయేక ముందు భార్యలాగా ఉంటే ఏంటి, చనిపోయిన తర్వాత భార్యలాగా ఉంటే ఏంటి? ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ప్రామిస్ చేశారు. అమ్మా ప్రామిసులు పక్కన పెట్టమ్మా. ఏంటి ఇప్పుడు ఆ కమిట్మెంట్ ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళ లెక్క ఒకటే, ఆ లెక్క నీకు నాకు అర్థం అవుతుంది. వాళ్ళ లెక్క ఏంటి? ఇదేంటి సొంత భార్య వచ్చి ఒరే మీరిద్దరు భార్యాభర్తల్లా ఉండండి అంటే కనుక అది పెళ్లి తర్వాత ఏంటి, పెళ్లి ముందేంటి? అదేదో తూతూ మంత్రం అంశమే కదా. పెళ్లి అనేటటువంటిది ఒకటే కదా. అదేంటది? నువ్వు చనిపోక ముందేంటి, చనిపోయిన తర్వాత ఏంటి? దాంతోపాటు ఏంటంటే అతను ఇంకొక ఇన్నర్ మీనింగ్ అర్థం చేసుకున్నాడు. ఏంటా ఇన్నర్ మీనింగు? సంవత్సరంన్నర పాటు గర్భసంచికి సంబంధించినటువంటి క్యాన్సర్ లేదంటే కడుపులో ఏదో వచ్చినాయి అనేటటువంటి క్యాన్సర్తో భార్యాభర్తలుగా నువ్వు సహకరించలేకపోతున్నావు కాబట్టి బహుశా ఈ అమ్మాయి మనసులో ఉండే భావాన్ని చెప్పలేకపోతుందేమో. ఈ అమ్మాయిని తీసుకురావటం వెనకతల నా కుర్రోడికి ఆయమ్మని తీసుకురావటం కాదు, బహుశా ఈ మనసులో అదే ఉందేమో, అది కూడా నిర్వర్తిస్తే కనుక క్షమించేస్తుందిలే అన్నట్టుగా వాళ్ళిద్దరు కమిట్ అయిపోయారు. ఇప్పుడు ఇంకా చాలా సందర్భాల్లో ఏంటంటేనమ్మా, ఇటువైపు ఉన్న అమ్మాయిని అటువైపు ఉన్న అబ్బాయిని చాలా గట్టిగా మందలించడానికి ఉండేటటువంటి అన్ని పరిధులు ఉంటాయి, అన్ని అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఎలా మందలించాలో చెప్పలేక ఆఖరికి మాకు ఉండేటటువంటి పరిస్థితి ఏంటంటే నిన్ను అడుగుతున్నావు. ఎందుకంటే నువ్వే తలుపు తీసావు కాబట్టి, ఆ అమ్మాయి వచ్చింది కాబట్టి ఇంట్లోకి వచ్చిన అమ్మాయిని ఎలా పంపిస్తావు అనేది నిన్నే అడిగేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నువ్వేమంటున్నావు సింపుల్గా దానికి సొల్యూషన్ సరోజ పెళ్లి చేసేస్తానని అంట. అలాగెందుకు ఒప్పుకుంటారు వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఐఎమ్ యువర్ హస్బెండ్, యువర్ మై వైఫ్, ఐ లవ్ యూ అన్నారు. ఇద్దరు కమిట్ అయిపోయారు. ఆ అమ్మాయి ఇప్పుడు ఏమొచ్చి గర్భవతి. సింపుల్గా మీ ఆయన వచ్చి నీ నెత్తి మీద వేసేసాడు. నువ్వే కదా చేసుకోమన్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, ప్లస్ మేము దానికి బోనస్గా మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, మరి నువ్వే తేల్చని చెప్పి సింపుల్గా వాళ్ళిద్దరు ఇక్కడ నాటకం ఆడేస్తున్నారు, జగన్ నాటకం ఆడేస్తున్నారు, నాకు తెలుసు. కానీ ఆ నాటకం ఆడతారు అనేటటువంటి తత్వం వాళ్ళలో ఆలోచన ఉంది. ఆఖరికి ఏ స్థాయి వరకు ఉందంటే ఒకసారి మనం కమిట్ అయ్యి కలిసిన తర్వాత నిన్ను డిలీట్ చేయాలనుకునేటటువంటి లోతైన ఆలోచన వాళ్ళకు ఉందని చెప్పి నీకు ఆవగించంత కూడా నీకు ఆ ఆలోచన రాలే. ఎవరిని అంటాం? ఎవరి కంట ఒక్క నిమిషం తమ్ముడు, ఎవరి కంట తుడుపు చర్య? ఇది చాలా కష్టమైనటువంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితి ఇది. ఆ అమ్మాయిని ఇప్పుడు పొమ్మని చెప్పలేము. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి? వెనక ముందు ఎవరూ లేరు, సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, నీకంటూ ఎవరొకరు ఉన్నారు.
ఇది జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం అమ్మాయి. ఎందుకంటే నీ భర్త యొక్క తప్పు ఉంది, ఆ అమ్మాయి యొక్క తప్పు ఉంది. ఆ అమ్మాయిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నువ్వే. ఎందుకు తెచ్చావంటే కనుక ఉన్న ఆడవాళ్ళు అందరిలో కంటే మ్యాట్రిమోనీ ఈ మనీ ఆ మనీ వద్దు, ఈ అమ్మాయి కళ్ళెదురుగుంటూ ఉంటుంది, వెనక ముందు ఎవరు లేరు కాబట్టి ఆ అమ్మాయికి సాయం చేసిన దాని అవుతా, ప్లస్ భర్తకు కూడా తోడిని తీసుకొచ్చేదంటే కరెక్ట్ అలయన్స్ కుదిరింది అన్నట్టుగా నువ్వు తీసుకొచ్చావు. కాబట్టి ఇప్పుడు నువ్వే ఆ అలయన్స్ కరెక్ట్ కాదని అంటున్నావు. ఏ అలయన్స్ అయితే కనుక నువ్వు 100కి 100 మార్కులు వేసావో అదే కరెక్ట్ అంటున్నావు. ఇప్పుడు ఎలా తిరిగి ఉంటుంది దీని చుట్టూ తిప్పితే? అంటే నేను బ్రతుకుంటే కనుక నువ్వు ముందే అనుకోవాల్సింది. ఒకప్పుడు నేను ఏదో గుడ్డిలో మెల్ల నేను బతికేసాను అనుకోండి, అప్పుడు మీరిద్దరు కమిట్ అవ్వకూడదు, మీ ఇద్దరు పెళ్లి చేసుకోకూడదు అని ముందే ఆ క్లాజ్ కూడా పెట్టేసుకున్నావు అనుకో, ఏ గొడవ లేదు. కానీ నువ్వు ఆ క్లాజ్ మర్చిపోయావు. ఇప్పుడు ఏమంటారు సమాజం ఏమంటుంది, ఆ అమ్మాయి స్వార్థం కదండి, తన అవసరం తను చనిపోద్దు అనుకున్నప్పుడు ఏమో ఇద్దరిని తీసుకొచ్చేసింది, తను బతుకుండేటప్పటికి ఇద్దరిని విడిపోమంటుంది, ఇది ఏమన్నా పెళ్లి బొమ్మలాట అండి, ఇప్పుడు అమ్మాయి గర్భవతి కదండి అనేటటువంటి ప్రశ్న సమాజం నిన్ను అడుగుతుంది. వాళ్ళది అక్రమ సంబంధమే, వాళ్ళ పెళ్లి చెల్లుబాటు అవ్వదు, అది అందరికీ తెలుసు. సో నేనేమంటున్నానంటే పెళ్లి చెల్లుబాటు అవుతుందా ఇదంతా తీసి పక్కన పెట్టండి. ఈ అమ్మాయికి న్యాయం ఏంటి అది ఒకసారి ఆలోచించుకో. రవి, నువ్వు చాలా స్మూత్గా స్వీట్గా గంటకో మాట మాట్లాడుతున్నావు, కానీ నువ్వు మంచి ప్లేయర్వి. ఓకే, నువ్వు పించిట్టరువి. నేను చెప్పేది విను, ఒక 2 నిమిషాలు విను. నువ్వు మామూలుగా ఆడవు గేమ్. ఎవడైనా కూడా మంచి ఒక పవిత్రమైనటువంటి ఒక బంధంలో 8 సంవత్సరాలు నడిచేటటువంటి ఒక బంధంలో ఎలా ఉండాలి అంటే కనుక 5 రోజులు కాదు 100 రోజులైనా కూడా లేదు ఇదేం పిచ్చి నిర్ణయం, నిన్ను పక్కన మంచం మీద ఒక పేషెంట్లో పెట్టుకుని నువ్వు వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఏంటి, కావాలంటే ఒక పని అమ్మాయిని తెచ్చుకుందాం, ఒక ఆయమ్మని తెచ్చుకుందాం అనేటటువంటి ఆలోచన నీకు ఉండాలి. అలా కాదు, నువ్వేంటంటే ఈ అమ్మాయి 1, 4, 5 సార్లు బతిమాలేటప్పటికి రైట్ నాకు కంప్లీట్గా డోర్స్ ఓపెన్ అయిపోయినాయి, ఇంకా మనం ఏ లెవెల్కి వెళ్ళిపోయినా పర్లేదని చెప్పి నీ లోపల ఉండేటటువంటి కక్కుర్తి ఏదైతే ఎంగిలి భావం ఉందో చూడు, ఆ అమ్మాయికి వెల్కమ్ చెప్పావు. అక్కడితో ఆగేవా? గర్భవతిని చేసావు, దాంతో ఆగేవా? పెళ్లి చేసుకున్నావు. అంటే దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి అంటే చావు బతుకుల్లో ఉండేటటువంటి భార్య సపరేటు, మన అవసరాలు మన కక్కుర్తి పట్టడం మన కోరికలు సపరేటు. సో దీన్ని బట్టి ఏంటంటే మొత్తం 8 సంవత్సరాల పాటు నీతో పాటు నమ్మకంగా ప్రయాణం చేసినటువంటి అమ్మాయి ఒక భర్తగా ఒక తండ్రిగా నీకు ఇచ్చేటటువంటి మార్కులు 0, పెద్ద 0. నువ్వు ఒక ఫెయిలియర్. కాబట్టి ఏంటంటే మీ ఇద్దరు కలిపి ఇప్పుడు ఆడినటువంటి నాటకం కూడా నేను చెప్తాను. ఓకే, ఆ అమ్మాయి తెలివి తక్కువగా ఉంది, కానీ ఇక్కడ ఎంత కాదనుకున్నా కూడా ఆ అమ్మాయి శారీరక పరిస్థితి, ఆ అమ్మాయి మానసిక పరిస్థితి మీరిద్దరిని అడ్వాంటేజ్ తెలియదా? స్వీటుకి అంత ప్రపంచం తెలీదా? స్వీటియో అంత ప్రపంచం తెలీదా ఈ అమ్మాయికి? ఈరోజు ఏమొచ్చి ఆ అమ్మాయి వెనక ముందు చూసుకోకుండా ఇక్కడ ఏం జరుగుతుందో అనేటటువంటి ముందు వెనక చూసుకోకుండా ఇప్పుడు గర్భవతి అయిపోయి ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డకి సమాధానం ఏంటనంట. ఇలా ఎవరికి వాళ్ళు అక్కడ ఇక్కడ చిక్కుముళ్ళు వేసేసి ఇలా మా ఎదురుగుంటా కూర్చోపెట్టేస్తే కనుక ఎటువంటి న్యాయం చెప్తా? ఒకటే నాన్న, నేను అంటే లాయర్ మేడం ఫైనల్గా జడ్జ్మెంట్ చెప్తాను. నేను ఇక్కడ ఉంటే కనుక నేను ఒకటే చెప్తా, అది పవిత్రమైనటువంటి బంధం. ఈ అమ్మాయి బాధితురాలు, ఆ బంధాన్ని కాపాడుకో. ఈ బాధితురాలకి ఎటువంటి ఇదైనా కూడా మీరిద్దరు ఆలోచించుకుని ఒక పరిష్కారం అనేటువంటి ఎత్తుకండి. అంతేగాని దీన్ని పర్మనెంట్ బంధం కింద చేయొద్దు. దిస్ ఈజ్ నాట్ రైట్. తప్పులు మనుషులందరూ చేస్తారు, అందరూ తప్పులు చేసేటటువంటి వాళ్ళే. కానీ ఆ అమ్మాయి చేసినటువంటి తప్పుకి ఒక తీరని లోకానికి ఒక భయంకరమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్ళిపోయి మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ఆమెకి సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం కావాల్సినటువంటి కౌన్సిలింగ్ ఏమైనా అవసరం అయితే అది మనం చేయిద్దాం. థ్యాంక్ యూ సార్. మేడం మీరేమంటారు? వీళ్ళ గురించి విన్నారు కదా మేడం. మనం చాలా క్రూయల్ పర్సన్స్, క్రైములు చేసేవాళ్ళు, ఎంతో దారుణమైన మెంటాలిటీతో వస్తున్న వ్యక్తుల్ని చూస్తున్నాం. ప్రజెంట్ సమాజం అలాగే ఉంది. ఇలాంటి సిచ్యుయేషన్లో నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఈ కేసు వీళ్ళ ముగ్గురు మంచివాళ్లే అని నా ఉద్దేశం. అంటే ఒక మనిషి సహజ లక్షణాలు కొన్ని ఉంటాయి, ఆ మాత్రం తప్పులు చేయకుండా ఉంటే మనందరం దేవుళ్ళమే అవుతాం. ఇక్కడ అవే తప్పులు జరిగినాయి. వీళ్ళు చేసిన తప్పులకి వీళ్ళకి పడిన పనిష్మెంట్ ఏదైతే ఉందో, పెద్ద క్రైమ్ చేస్తే ఏ పనిష్మెంట్లు పడతాయో అవి పడినాయి. అందుకనే ఒక తప్పు చేసేటప్పుడు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకుంటే అది ఇట్లా ముదిరిపోయి క్వశ్చన్ మార్కుల్లోకి, జీవితాల క్వశ్చన్ మార్క్స్లోకి రాకుండా ఉంటాయి. ఏంటి ఇక్కడ చేసిన తప్పు? ఒక అద్భుతమైన వైఫ్, ఇద్దరు 8 years మ్యారిటల్ రిలేషన్, మంచి బంధం, ఒక బాబు ఉన్నాడు. ఈవిడికి ఆల్రెడీ 2 years బ్యాక్ ఏదో డాక్టర్ చెప్పారు క్యాన్సర్, ఉంటావో ఓడతావో తెలియదు అని. అయితే ఎప్పుడు కూడా ఒక డాక్టర్ పూర్తిగా చనిపోతావు అని చెప్పరు, అలాగే 100% మేము బతికిచ్చేస్తామమ్మా అని చెప్పరు. ప్రతి దానికి సిచ్యువేషన్ బట్టి, ఒక్కోసారి ఎమర్జెన్సీ టైంలో కూడా మనకు ఒక మెడిసిన్స్ అప్పటికప్పుడు వచ్చి బతికిన వాళ్ళు బోలు మంది ఉంటారు. ఇప్పుడు నేను ఇందాక అందుకే అడిగా, అమ్మ మీకు ఏం క్యాన్సర్ అని, నువ్వు ఎంత ఇది కీమోకి వెళ్తే తప్ప కూడా ఒక డెసిషన్. ఇప్పుడు ఎందుకంటే చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్లో మహిళలకి ప్రతి సందర్భంలో కొన్ని మనం రెగ్యులర్గా చూస్తున్నాం, అవి క్యూర్ అయ్యి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవిడికి ఆ టైపు, కానీ వీళ్ళకున్న ఫైనాన్షియల్ కెపాసిటీ కానీ వీళ్ళు ఆ ఫస్ట్ 1.5 year
రికగ్నైజ్ చేయాలి. ఆ డయాగ్నైజ్ చేయకపోవడం వల్ల వీళ్ళు మెడిసిన్స్కి వెళ్ళటం, ఆ పెయిన్కి ఏదో వాడేయడం ఇలా చేసుకుంటూ వచ్చారు. అది కొంచెం ముదిరింది. సో అట్లీస్ట్ వీళ్ళు ట్రీట్మెంట్ నడిపించుకొని ఒక క్లారిటీ వచ్చేదాకా ఆగాల్సింది. కానీ వీళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి ఒక క్యాన్సర్ అనగానే ఇంకా చనిపోతారు అనే ఒక భయంలోనే వాళ్ళు ఉన్నారే తప్ప, అరే దీనికి ట్రీట్మెంట్ ఉంది, ఆ డెసిషన్ ఏంటో దేవుణ్ణే డెసిషన్ తీసుకొనివ్వండి, డాక్టర్ని డెసిషన్ తీసుకొనివ్వండి అని వీళ్ళు ఎక్కడ ఆగల. ఎందుకంటే వీళ్ళ మంచితనం, తెలియనితనం ఇంకొకటి. అందులో ఒక స్త్రీగా తీసుకోకూడని డెసిషన్ అంటే బతుకున్న కాలంలో హస్బెండ్ని షేర్ చేసుకోవడానికి ఏ స్త్రీ యాక్సెప్ట్ చేయదు. అలాంటి డెసిషన్ ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. అది మంచితనం అనాలా, పెచ్చితనం అనాలా నాకు అర్థం కాలే. మరి ఇప్పుడు ఫస్ట్ తప్పు చేసింది ఎవరు? వైఫ్ క్యారెక్టర్. ఈ వైఫ్ క్యారెక్టర్ ఆ సరోజ ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల ఒక భర్తని ఈ రోజున మనం రోడ్డు మీద నుంచో పెట్టి అడుగుతున్నాం, ఒక అమ్మాయి లైఫ్ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నాం. ఈవిడ చేసిన మిస్టేకే లేకపోతే లేదు, ఇక్కడ ఒక మాట అసలు ఇక్కడే కట్ అయిపోవాలి, ఒకటి సంబంధం చూడకూడదు. రెండు చూసినా ఈ అమ్మాయితో మాట్లాడుకోవాల్సిందే, అమ్మ ఇదో ఒక సంబంధం ఉంది, మా తదనంతరం మీకు ఇన్ఫార్మ్ చేస్తారు మా వాళ్ళు, మా హస్బెండ్ నచ్చితే పెళ్లి చేసుకో, ఇంతే. అక్కడితో ఆవిడని కట్ చేయాలి. తెచ్చి ఇంట్లోకి తెచ్చుకుంది రెండో స్టెప్. ఆ రెండో తప్పులో పిల్లోడి కోసం తీసుకురావడం వేరు, భర్తకు కూడా రేప అలవాటు చేయడం వేరు. ఎందుకంటే ఇదంతా ఒక 6 months నుంచి నడుస్తుంది. ఈవిడికి ఎప్పుడైతే కన్ఫామ్ అయిపోయిందో వీళ్ళే డిసైడ్ అయిపోయారు. డాక్టర్ చెప్పారు, డాక్టర్ ఏం చెప్పారు, సీరియస్ అమ్మా అన్నారు. చచ్చిపోతామని ఎక్కడా చెప్పలే. వీళ్ళు ఓకే సీరియస్ అంటే చచ్చిపోతారు. ఇక ఇట్లా డిసైడ్ అయిపోయి ఆయన ఒక 2-3 నెలలు ఆవిడ పోరాడి ఒప్పించేసి ఆ పిల్లని తీసుకొచ్చి ఇంట్లో అలవాటు చేయడం స్టార్ట్ చేసింది. ఇవన్నీ చేసింది ఈవిడ కదా. వాళ్ళిద్దరికి మనిషికి ఉండే సగం క్రూయాలిటీ, స్వార్థం ఇవి లేకుండా ఒక మనిషి ఉండడు. సిచ్యువేషన్ బట్టి మనలో ఉన్న లక్షణాలు బయటకు వస్తూ ఉంటాయి. అందరం పర్ఫెక్ట్గా ఉన్నామంటే ఒకటి కంట్రోల్ చేసుకోవడం, ఇంకొకటి ఆలోచన విధానం పర్ఫెక్ట్గా ఉండడం. అవకాశాలు వచ్చినప్పుడు ఎవరే మిస్టేక్ చేస్తారంటానికి వీళ్ళిద్దరే ఒక ఎగ్జాంపుల్ అని నా ఉద్దేశం. ఆవిడకి అవకాశం వచ్చింది, ఆవిడకి వేరే ఆప్షన్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఆవిడకి అర్జెంట్గా ఒక కుటుంబం కావాలి. అందులో ఈయనకి 100 marks పడిపోయినాయి, ఇక్కడ ఒక 100 marks పడిపోయినాయి. అరే ఇంతకంటే మంచి హస్బెండ్ ఏం దొరుకుతాడు? ఒక భార్య భర్తకి పెళ్లి చేసే రేంజ్లో ఆ భర్త ఉన్నాడంటే అంతకంటే గొప్ప హస్బెండ్ ఎక్కడ దొరుకుతాడు అని ఆవిడ ఉద్దేశంలో అదే స్వార్థం, బేసిక్ స్వార్థం లేకుండా మనిషి ఉండగా ఆ స్వార్థంలో ఆవిడ అలా ఆలోచించేసింది. ఇక్కడ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే కమిట్ అయిపోవడం. కనీసం ఈ అమ్మాయికి కొంచెం టైం ఇచ్చుంటే అక్కడన్నా కనీసం బ్రేక్ వచ్చుంటే వీళ్ళ లైఫ్ ఈరోజు ఇట్లా క్వశ్చన్ మార్క్లో ఉండేది కాదు. ఆ మనిషికున్న సహజ లక్షణాలతో వీళ్ళు చేసిన పనికి ఖచ్చితంగా ఇప్పుడు ఆ అమ్మాయి ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని 1కి 100 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే, నాకెంత పాత్ర ఉంది ఇందులో? ఆవిడ తర్వాత నేను వెళ్ళటం వైఫ్ క్యారెక్టర్, ఆవిడ ఉండగా నేను వెళ్ళటం ఫ్రెండ్షిప్ క్యారెక్టర్. ఈ టైంలో నేను వెళ్ళి సీక్రెట్గా పెళ్లి చేసుకున్నానంటే ఒక వ్యక్తిని ఎప్పుడు చచ్చిపోద్దా అని ఎదురు చూడడం అని అంటే ఎంత హీనమైన ఆలోచన విధానం అది. అది మీరిద్దరూ చేశారు. వాటిని నేను సపోర్ట్ చేయలేకపోతున్నా. ఎందుకంటే మిమ్మల్ని క్రూయల్ అన్నట్లా, తప్పు చేసేసారు అన్నట్లా విపరీతమైన మనస్తత్వాలు మీ దగ్గర లేవు. సహజంగా ఒక మనిషికి ఉండే సిచ్యుయేషన్ బట్టి వచ్చే మిస్టేక్సే మీ దగ్గర జరిగినాయి. కానీ ఆ మిస్టేక్స్ని ముద్రేసేశారు. ఈ రోజున మేము ముగ్గురం కూర్చొని ఇది డెసిషన్ తీసుకునే టాపిక్కే కాదు, ఈ డెసిషన్ తీసుకోవాల్సింది ఏం చేయమంటావు అని క్వశ్చన్ చేయడానికి ఆయనకి రైట్స్ లేవు, ఏం చేయమంటారు మరి నాకు పుట్టే పిల్లని అని అనడానికి నీ దగ్గర లేవు, మేడం నా భర్త నాకే కావాలండి అనే రైట్స్ ఈవిడికి లేవు. ఈ గొయ్య మీ ముగ్గురు దవ్వుకున్నారు. మీ ముగ్గురు ఒక డిస్కషన్ వేసుకుని మాకు చెప్తే అందులో ఏది బెటరో చెప్తాం, మాట్లాడుకోండి. నువ్వు ఆవిడ బతులు ఆడుకుంటావా, ఆవిడ ఏమిని బతులు ఆడుకుంటారా, ఆయన ఎవరికి కావాలో మీ ముగ్గురు డెసిషన్ తీసుకోండి. నాకైతే అతనే కావాలని. నీకు కావాలి ఎందుకంటే మంచి భర్త నీకు కావాలి, ఆవిడకి కావాలి కదా. ఏం చేద్దాం చెప్పండి. మరి నేనైతే ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నాను, మరి నా బిడ్డకి తండ్రి. ఇప్పుడు మాకు ఒక కేసు ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి. ఇప్పుడు మీరిద్దరు ఆర్గ్యూ చేసుకోండి. ఇక్కడ మిస్టేక్ ఏంటి, నువ్వు తీసుకొచ్చావు కదా అక్క, మరి నన్ను ఏం చేయమంటావు అని నువ్వు అడుగుతావు. అప్పుడు ఆవిడేమంటది, నేను తీసుకొచ్చాను ఓకే, నేను ప్రెగ్నెన్సీ చేసుకోమనలేదు కదా అని ఆవిడ అంటది. మీరిద్దరు ఆర్గ్యూ చేసుకుంటే ఎవరు గెలుస్తారో మాకు అర్థం అవుతుంది. మీ పాయింట్స్ ఏంటో మీరు మాట్లాడండి. తనైతే ఫస్ట్ నా దగ్గరికి వచ్చి ఇలా ప్రామిస్ తీసుకుంది. ప్రామిస్ చేసుకున్నానంటే నేను చనిపోయిన తర్వాత అతను పెళ్లి చేసుకోమన్నాను కానీ ప్రెగ్నెంట్ చేసుకోమని చెప్పలేదు కదా. నేను అనుకోలేదు, కానీ బాబుని చూసుకునే టైంలో బాబుని చూసుకోమన్నాను కానీ భర్త దగ్గరికి వచ్చి బెడ్రూమ్ పెంచుకోమని చెప్పలేదు కదా. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటంటే ఎగిరిన పెట్టక మసాలా ఉన్నట్టు అయిపోయింది. ఇప్పుడు తర్వాత పెళ్ళి అది నువ్వు తర్వాత చనిపోతావో అనేది పక్కన పెట్టండి. అంటే మనం ఏది గేట్లాగా నువ్వు చనిపోతావు, ముందు చనిపోకముందు ఆ అమ్మాయిని తెచ్చి చనిపోయిన తర్వాత చేసుకోమన్నాను కానీ నేను బ్రతుకుండగా నేను ప్రెగ్నెంట్ చేయమని చెప్పలేదు కదా.
ఇప్పుడు నువ్వు చెప్పలేదు అప్పుడు ఎందుకనేసి ముందుగానే ఆలోచించుకోవాలి మనం ఇంతవరకు వస్తాయంటే. అవును, నువ్వు ఆలోచించుకోవాలి. అది నా భార్య బతుకుండగా నేను వేరే ఆమెకి దగ్గర అవ్వడం ఏంటని నువ్వు ఆలోచించుకోవాలి. అది నన్ను అడిగితే రండి మళ్ళీ తిరిగి ఆలోచించుకున్నప్పుడు మరి ఇంటికి వస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు వద్దు ఇంటికి వచ్చి బాబుని చూస్తుంది అనుకున్నాను కానీ నిన్ను ప్రెగ్నెంట్ చేయమని చెప్పలేదు కదా. ఎవరు బాబుని చూస్తారు? పని మనిషి ఇంటికి వచ్చి బాబుని చూసుకుని ఆమె వచ్చింది కదా, నేను చూస్తాను అక్క, నేను అటువంటి తప్పు చేయనని చెప్పింది కదా. మరి పెళ్లి చేసుకోవడానికి నీ సంబంధం తెచ్చావు, ఫ్రెండ్లీ మాట్లాడు. ఆమె చెప్పింది నేను ప్రామిస్ చేస్తున్నాను అక్క, నేను బాబుని చూస్తాను కానీ ఆయనతో మాట్లాడనని చెప్పింది మేడం. ఫస్ట్ చెప్పాను కానీ తనే నా దగ్గరికి ఇట్లా వచ్చి ఇంకా ఫిజికల్ గా ఇట్లా కనెక్ట్. ఫస్ట్ చూసినప్పుడు విడదీశాను, విడదీసిన తర్వాత మళ్ళీ వచ్చి ఈయనతో ఉంటుంది. నాకు ప్రామిస్ చేసి నన్ను బతిమలాడి నేను బాబు నాకు దగ్గర అయ్యాడక్క నేను బాబుని చూసుకుంటాను, బాబుతో ఉంటానని ఆమె చెప్పింది. అందుకు చెప్పాను, అట్లనే చెప్పాను. కానీ తను బాబుతో ఉన్నప్పుడు నా దగ్గరికి ఇట్లా వచ్చేసేవాడు. ఇప్పుడు నువ్వు ఆపాలి కదా, మాట ఇచ్చావు మంచిదానివి అన్నాను నేను. కానీ అతని ఇంకా ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం కదా, తను చెప్పింది ఇట్లా చనిపో అంటే నీకు అనిపించలేదా? అంటే ఆవిడ బతకడం తప్పైపోతుందా ఇక్కడ? నాకు అర్థం. తను బతికొంతండగా మేము పెళ్లి చూడాలంటే నేను ఎలాగా చనిపోతున్నాను? నేను బ్రతికుండగా పెళ్లి చూడాలని అనలేదు మేడం. నేను చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకో ఈమెని, అంతలోకి బాబుకి దగ్గరగా ఉంటది కదా, అలవాటు అవుతుంది బాబుకి అని చెప్పాను మేడం. చిన్న బాబు అని ఆవిడకి చెప్పిన క్వశ్చన్ ఏంటంటే, ప్రామిస్ ఏంటంటే, అమ్మ నేను చనిపోయినాక ఈ లోపు నా పిల్లోడిని చూసుకో, మా ఆయన్ని కాదు అన్నావు. ఈయనకి చెప్పింది ఏంటంటే, ఏమండి నేను బతుకుండగానే మీరు పెళ్లి చేసుకోవడం చూడాలనిపిస్తుందండి అని అన్నావు. అవునా కదా? అనలేదు మేడం నేను. అందుకే మిమ్మల్ని ఆర్గ్యూ చేసుకోమన్నా. ఎందుకు అంటే మీలో రియాలిటీ ఏంటని మాకు అర్థం అవుతుందని. మీరు ఏ పాయింట్ మాట్లాడుకుంటే మాకు ఒక క్లారిటీ. ఎందుకంటే ఆవిడకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం, ఆవిడ చెప్పింది ఆ మాట ప్రకారం ఆ అమ్మాయిని ఆఫ్టర్ చనిపోయినాకే పెళ్లి చేసుకోమంది తప్ప ఈ లోపు మా ఆయనతో కొలకమని చెప్పలే. కానీ నువ్వు ఆ మిస్టేక్ చేసావు. అర్థమవుతుందా? మీ ఇద్దరు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. ఇంత ఆర్గ్యూ చేసుకోమన్నది ఎందుకు అంటే ఏంటి నిజాలు అని తెలుస్తాయి. ఇక్కడ పెద్దగా క్రైమ్ బయటపడట్లా. ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రామిస్ని బ్రేక్ చేసింది ఎవరు? మీరు. అర్థమవుతుందా? ఇప్పుడు మా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ అమ్మాయి 100% బతికిద్ది, వీళ్ళు ముగ్గురు హ్యాపీగా ఉంటారు. ఒక పిల్లోడికి రియల్ తల్లిదండ్రులు ఉండాలి కాబట్టి ఇక్కడ పిల్లోడిని దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడుతున్నాం. మీకు ఆల్రెడీ ఇంకా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కావాలని ఒక మిస్టేక్లోకి డోర్ ఓపెన్ చేశారు. బెటర్ ఆప్షను వీళ్ళతో కూర్చొని అయినా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకొని ఆయన పెళ్లి కూడా మీ దగ్గర ఫోటోల్లో గొంగర మీ ఇద్దరు చెప్తుంటే వింటున్నాను తప్ప. సో పెళ్ళి అవ్వలేదు, ఏమీ అవ్వలే, వీళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోతే బెటర్ అనేది నా ఉద్దేశం. ఇది మేము ఇక్కడ డెసిషన్ తీసుకోవట్లేదు నాన్న. మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరు ముగ్గురు కూర్చొని పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడండి. ఎందుకంటే మీ పెద్దవాళ్ళ ద్వారా సంబంధం వచ్చింది ఇక్కడ. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, నిజంగా ఈవిడ ఆరోగ్యం ఎంతవరకు కంటిన్యూ అవుతుంది, లేదా ఇద్దరు కంటిన్యూ అవుతారా, బయట డెసిషన్ తీసుకుంటే బెటర్ సార్. ఎందుకంటే ఇక్కడ అంతా మనకి క్రూయాలిటీ కనిపించట్లా, వాళ్ళు మాట్లాడుకోవడం బెటర్ అని. ఎందుకంటే మంచి విషయం చిన్న చిన్న మిస్టేక్స్తో పెద్దదైపోయింది విషయం సార్. ఇది ఇక్కడ మనం సెటిల్ చేయడం కంటే కూడా కొంచెం పెద్దవాళ్ళకు కూడా, ఎందుకంటే అది పెద్దవాళ్ళ ద్వారా వచ్చిన సంబంధం కాబట్టి అమ్మ బెటర్ ఆప్షను ఆవిడకి ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి పూర్తిగా వాళ్ళని కట్ చేయడానికి ఉన్న ఆప్షన్ ఏంటో ట్రై చేయడం బెటరు. ఆవిడ కూడా ఈలోపు ఆలోచించుకుంటుంది. ఎందుకంటే మీ ముగ్గురు కుటుంబంగా ఉండడం బెటర్ అనేది మా ఉద్దేశం. మీరు పెద్దవాళ్ళ దగ్గర ఒక పంచాయతీ పెట్టి అక్కడ తెలుసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. నాన్న ఏమంటారు మీరు? ఏమన్నా నువ్వేమంటావు? మరి వెళ్ళి మాట్లాడి అమ్మాయికి న్యాయం చేస్తారా? మేము ఇక్కడ ఎందుకు చెయ్యాలని అనుకోవట్లేదంటే ఇంకొంచెం స్టడీ చేయాలి మీ కేసుని. ఇక్కడ ఇచ్చిన మాట వేరు, అక్కడ జరుగుతున్న విధానం వేరు. బెటరు ఆ అమ్మాయికి ఏదైనా న్యాయం చేస్తే ఫైనాన్షియల్గా. నాన్న ఇప్పుడు ఈ తలనొప్పి అంతా తెచ్చింది నువ్వే కాబట్టి నువ్వు పెద్దవాళ్ళంతా ఏం చెప్తే ఆ డెసిషన్కి ఒబే అవ్వడానికే చూసుకోండి. ఏమంటారు? సరే మేడం. నీకు భగవంతుడు 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ నీ హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకో మళ్ళీ ఇంకో అమ్మాయిని తీసుకొస్తామని మా భయం మాకు. సో దేవుడికి ఏంటంటే నీ ఆరోగ్యం ఉండాలి. ఫ్యూచర్లో ఒకప్పుడు ఏదన్నా కర్మకాలి అటు ఇటు అయినా కూడా ఇటువంటి ప్రపోజల్స్ తీసుకురాకమ్మా. ఓకే, ఇవి ప్రాక్టికల్ కాదు, ఇవి సమాజం యాక్సెప్ట్ చేయదు కూడా. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. జాగ్రత్త. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అడ్వకేట్ మేడం. సరోజ గారి న్యాయం కోసం అని వస్తే వాళ్ళకి ఏం చేయాలనేది కరెక్ట్గా చెప్పి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.